సింగరేణి ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ పట్టణంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మెలో యావత్ సింగరేణి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిందని గుర్తించారు. స్వరాష్ట్రంలో ఎందరో కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు లభించాయని, సింగరేణి సిఎండి కార్మికుల రక్షణ ప్రథమంగా ఉత్పత్తిపై శ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు. అమరుల త్యాగాల ఫలితంతో ఏర్పడిన తెలంగాణలో యువత సరైన మార్గాన్ని ఎంచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. బొగ్గును క్వాలిటీతో సప్లై చేయాలని మన ఉద్యోగులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మరి సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ, యూనియన్ నాయకులకి అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే సంవత్సరంలో మరి ఇంకా మనము విద్యుత్ రంగంలో ప్రవేశించాము, సోలార్ రంగంలో ప్రవేశించాము, మరి నైనీలో బొగ్గును కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. రాజస్థాన్ లో కూడా మరి సోలార్ రంగంలో, అదేవిధంగా ఇంకా రకరకాల ఉత్పత్తి కార్యక్రమాలు, రకరకాల మరి డైవర్సిఫికేషన్ ప్రోగ్రామ్స్ మనము ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ అన్ని రంగాల్లో మరి సింగరేణి కాలేజ్ అభివృద్ధిని సాధించి మరి భగవంతుడు అన్ని రకాల తోడ్పాటు అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ కి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై సింగరేణి, జై తెలంగాణ. అది కూడా అభివృద్ధి జరుగుతుంది. దానికి కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది జీఎం గారు కూడా. అదే రకంగా ఈ జీఎం గారు వచ్చిన తర్వాత అన్ని ఏరియాలలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. అదే రకంగా క్లబ్లో కూడా ఇంకొకటి మనకు వంటశాల లాంటిది కానీ లేకపోతే డైనింగ్ కానీ చేస్తే ఇంకా ఈ సింగరేణిలో మన రామకృష్ణాపూర్కి ఇంకా కొంచెం అభివృద్ధి చెందడానికి, కాస్త ఈ ఊరు మంచిగా కళకళలాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జీఎం గారు కూడా కొంచెం ఇంకా దృష్టి సారించి ఇక్కడి సంక్షేమాలు కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఏదైతే చేశారో దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం సింధు గుజరాట మరాఠంగా ఉచ్చల జలది తరంగా గాహే తవ జయ హే జయ హే జయ హే జయ. రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను అగౌరవపరిచి నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికి తరలించుకోబడిన సందర్భంలో మనం 1969లో మన విద్యార్థులు తిరగబడి మన తెలంగాణ రాష్ట్రం మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పి పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటంలో దాదాపుగా హైదరాబాద్లో 60 మంది విద్యార్థులు కాల్చి చంపబడ్డారు. అప్పుడు నేను 7వ తరగతి చదువుతున్నాను. మేము కూడా ఆ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మలిదశ ఉద్యమంలో అనేక మంది కార్మికులు, కర్షకులు, రైతులు, విద్యార్థులు, మేధావులు, కవులు అందరూ కలిసి తమ గళాన్ని ఉపయోగించి గళాన్ని ప్రజలకు తీసుకెళ్ళి వాళ్ళను ప్రజలందరినీ చైతన్యపరిచి మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని పబ్బెండ వర్గాల వారు ఉద్యమాలు చేయడం జరిగింది. దాని ఫలితంగానే మనకు సోనియా గాంధీ, మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు చలించి 360 మంది విద్యార్థులు చనిపోవడం, వాళ్ళకి బలిదానాలకు నాకు శాంతి లేదు, వారికి సరిగ్గా న్యాయం జరగాలంటే నేను తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తానని, రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రాలో మాకు పార్టీ దెబ్బతింటుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి గొప్ప మనసున్న తల్లి ఆమె. మనం ముఖ్యంగా మన తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీకి రామకృష్ణపట్నం ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం వచ్చిన తెలంగాణని సద్వినియోగపరుచుకొని మన నిధులను, మన నీళ్లను, మన ఉద్యోగాలను మనం చేసుకుంటూ, అదే కాకుండా మన కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వీటిని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఉదాహరణ చెప్తానా, మన రామకృష్ణాపూర్లో పట్టణంలో 2250 మందికి మన గ్యాస్ సబ్సిడీ పడతా ఉన్నది. ఇది వాళ్ళ అకౌంట్లలో పడతా ఉన్నది. అదే కాకుండా 2500 మంది గృహ ఉపయోగించుకునే కరెంటు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదే కాక నిన్న సన్న బియ్యాన్ని కూడా ఎన్నో కోట్ల నష్టాన్ని కూడా పూరించుకుంటా మన రేవంత్ రెడ్డి గారు సన్న బియ్య పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాలన్నింటినీ ఈ ప్రజలకు, పేదలకు ఉపయోగపడేటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని మనం ప్రజలు తీసుకెళ్లి
కాగా తెలంగాణ రాష్ట్ర 11వ ఆవిర్భావ వేడుకలు రామకృష్ణాపూర్ పట్టణంలో పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కంబగోని సుదర్శన్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేసి స్థానిక రామాలయం చౌరస్తాలో గల అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి నివాళులర్పించి మాట్లాడారు. స్వరాష్ట్రమే ధ్యేయంగా టీఆర్ఎస్ ఉద్యమ పార్టీని స్థాపించి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఒక్క కేసీఆర్కి మాత్రమే దక్కుతుందని అన్నారు. కొరకు చూసినటువంటి ఈరోజు అందరూ తెలంగాణ రాష్ట్రం రావాలని ముక్త కంఠంతో చిన్న పెద్ద విద్యార్థులు, కవులు, కళాకారులు అందరూ మన తెలంగాణ రాష్ట్రం మనకు అయితేనే మన బతుకులు బాగుపడతాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన వనరులు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి అని చెప్పి ముక్త కంఠంతో అందరూ ఏకమై మన తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పూసినటువంటి మన కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో నేను సచ్చుడో అని చెప్పి నినాదంతో అతను నేను సచ్చినా పర్లేదు కానీ నా 4 కోట్ల ప్రజలు బాగుపడతారు అని చెప్పని అమలు చెప్పకుండా ఎన్నో సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము చెప్పినటువంటి సంక్షేమ పథకాల గురించి ఒక్కటి కూడా అమలు చేయలేదు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ప్రజలు ఆలోచించి వచ్చేసరికి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నట్టయితే ఈ తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణకు ప్రజలకు సంక్షేమ పథకాలు అంది సుఖంగా ఉండాలంటే అందరూ కూడా కేసీఆర్ను ఆశీర్వదించాలి.